ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, యునాని అనే విధానం ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా గ్రీక్ దేశం నుంచి వచ్చిందండి. అక్కడ గ్రీక్ దేశంకు మారు పేరు యునాన్. గ్రీక్ దేశంనే మారు పేరుగా యునాన్ దేశం అని పిలిచేవారు ప్రాచీన కాలంలో. ఆ విధంగా అక్కడ ఈ వైద్య విధానం అక్కడ ప్రారంభించబడినది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి దీని యునాని వైద్యం అని నామకరణం చేయబడింది. తర్వాత ఈ గ్రీక్ నుంచి అరబ్బులు, తర్వాత పర్షియన్లు, తర్వాత చైనా, పశ్చిమాసియా దేశాలు వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో, ఈ పర్షియా దేశాలు వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఈ గ్రంథాలను క్రోడీకరించుకొని వాళ్ళు డెవలప్ చేసుకొని తర్వాత గ్రీక్ దేశం నుంచి మనకు మొఘళ్ళు వాళ్ళ టైంలో, తుగ్లకులు, ఖిల్జీల టైంలో మనకు ఇండియాకు ఈ యునాని వైద్యం వచ్చింది. ఇక్కడ భారతదేశానికి వచ్చింది. ఇక్కడ ఈ వైద్య విధానం అక్కడికి 17వ శతాబ్దం వరకు చాలా ప్రాచుర్యం చెందిన వైద్యం ఇది. ఆయుర్వేదంతో పాటుగా యునాని వైద్యం 17వ శతాబ్దం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో దీనికి ఆదరణ కొంచెం తగ్గింది. తర్వాత మళ్ళీ స్వాతంత్రం వచ్చినాక మన ఈ ఆయుర్వేద వైద్యంతో పాటుగా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇది ఒక వైద్య విధానం. ఇంతకుముందు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి అనేది ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అందులో ఆయుర్వేదం, యునాని, రైట్, సిద్ధా మెడిసిన్ కూడా సమ్ పార్ట్ ఇందులో ఉండేది ఐఎస్ఎం డిపార్ట్మెంట్లో. ఈ యునాని వైద్యం ఇక్కడ చాలా ప్రాచుర్యం చెందింది. తర్వాత దీనికి యాక్చువల్గా దీనికి ఎవరైతే దీని వైద్య పితామహుడు హిపోక్రటిస్ ద ఫాదర్ ఆఫ్ ద యునాని మెడిసిన్ అండి. ఈయన 1377 నుంచి 460 క్రీస్తు పూర్వం ఈ వైద్య విధానాన్ని కనుగొన్నాడు. అంటే చాలా పురాతనమైన వైద్య విధానం. అలోపతి అనేది నిజానికి చాలా తర్వాత వచ్చిందండి అనుకోవాలి. తర్వాత వచ్చింది వైద్యం. ఇది ఈయన ఈ హిపోక్రటిస్ ద ఫాదర్ ఆఫ్, వాళ్ళు అలోపతి వైద్యులు కూడా ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ కూడా వాళ్ళు హిపోక్రటిస్ అని చెప్తారు. యాక్చువల్గా ఇది యునానికి ఆయన ఫాదర్ ఆఫ్ ద మెడిసిన్. ఆ హిపోక్రటిస్ హ్యూమరల్ థియరీ కనుక్కున్నానండి. హ్యూమరల్ థియరీ అంటే 4 రకాల ద్రవాలు మన శరీరంలో ఉంటాయి. ఒకటి రక్తము, ఒకటి కఫము, ఒకటి పచ్చ పైత్యము, తర్వాత నల్ల పైత్యము. ద్రవాలు 4 రకాల ద్రవాలు మన శరీరంలో ఉంటాయి అని హిపోక్రటిస్ కనుక్కున్నాడు. దానివల్ల హ్యూమరల్ థియరీ వచ్చింది. దీనివల్లనే ఆ హ్యూమరల్ థియరీ వల్ల మోడర్న్ డాక్టర్లు కూడా ఆ హ్యూమరల్ థియరీని ఫాలో అవుతారు. రైట్, మేము యునాని వైద్యులను కూడా అదే హ్యూమరల్ థియరీని ఫాలో అవుతాము. ఈ హ్యూమరల్ థియరీని కనుక సమతుల్యంగా ఉంటే ఏ జబ్బులు రావు. సమతుల్యంగా లేకపోవడం వల్ల, అంటే మనకు దీనికి సమతుల్యంగా ఉండడానికి మనకు వైటల్ ఫోర్స్, మన ఇమ్యూనిటీ, మన నేచురల్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది అన్నట్టు. అప్పుడు నేచురల్ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ ద్రవాలు, ఈ హ్యూమర్స్ అనేటివి అసమతుల్యం అవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇంబ్యాలెన్స్ కావడం వల్ల మనకు జబ్బులు వస్తాయి. రైట్, ఇది కఫదోషం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రక్తదోషం అంటే ఇప్పుడు మూలశంక వ్యాధి. ఇప్పుడు ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారు. స్పైసీ ఫుడ్ తినడం వల్ల, తర్వాత ఎక్కువ వేడి పదార్థాలు తినడం వల్ల వాళ్ళకి ఏంటిది రక్తదోషంతో పైల్స్ రావడం. తర్వాత టైఫాయిడ్ ఉండదు అనుకో, టైఫాయిడ్ కూడా ఒక రక్తదోషం సంబంధించిన జబ్బు, అది రైట్, జ్వరం. తర్వాత అది రక్త పరీక్షలో టైఫాయిడ్ టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది, అవును, టైఫాయిడ్ పాజిటివ్ అనేది తెలుస్తుంది, రక్తదోషం అన్నట్టు ఇది. తర్వాత కఫదోషాలు కఫానికి గుణం చల్లని గుణం. కఫదోషాలు ఉన్నది, కఫ జబ్బులు అంటే చల్లని జబ్బులు అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ జలుబులు, దగ్గు, శ్లేష్మ రోగాలు. శరీరంలో ఎక్కువగా మనకి మ్యూకస్ ఫామ్ అవడం, శ్లేష్మ రోగాలు, జలుబు, దగ్గు, దమ్ము, ఇట్లాంటి రెస్పిరేటరీ డిసీజ్ ఈ కఫదోషంతోనే వస్తాయి అన్నట్టు. తర్వాత పచ్చ పైత్యం, ఎల్లో బైల్ ఎక్కువైతే గ్యాస్ట్రిక్, జిఐటి డిసీజెస్, గ్యాస్ట్రైటిస్ కానీ, ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇట్లాంటి పిత్తదోష లక్షణాలు వస్తాయి అన్నట్టు. దాని టెంపర్మెంట్ ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది అన్నట్టు. అవును, వేడిగా పొడిగా ఉంటుంది టెంపర్మెంట్. తర్వాత ఈ నెక్స్ట్ 4th వన్ నల్ల పైత్యం. దానివల్ల బ్లాక్ బైల్ అంటుంది. దాని టెంపర్మెంట్ ఏముంటుందంటే చల్లనిది. వీటి టెంపర్మెంట్, ఈ ద్రవాలు, ఈ హ్యూమర్స్, వీటి టెంపర్మెంటుతోని జబ్బు లక్షణాలు ఉంటాయండి. రైట్, వాటికి తగ్గట్టుగా మనము
ఆ టెంపర్మెంట్ని బట్టి, ఆ హ్యూమర్స్ యొక్క అబ్నార్మాలిటీని బట్టి, మన వైటల్ ఫోర్స్ని బట్టి ఈ వీటికి వాటి రోగాలకు వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ వచ్చినటువంటి రోగాలకు మనము వివిధ చికిత్సలు, యునాని చికిత్సల పద్ధతుల ద్వారా వాటి ఆ జబ్బులను నయం చేస్తామండి. రైట్.